వైసీపీ అధ్యక్షుడు జగన్ గతంలో ఎప్పుడు పులివెందులు వచ్చినా ప్రజల్ని కలిసేవారే కాదు. రైతుల గోడు ఆలకించిన దాఖలాలు లేవు. పులివెందుల ప్యాలెస్, ఇడుపులపాయ ఎస్టేట్ నుంచి బయటకు వచ్చేవారే కాదు. కానీ ఇప్పుడు మార్పు వచ్చింది. ప్రజా దర్బార్లు నిర్వహిస్తున్నారు. పొలం బాట పట్టి అన్నదాతల్ని పరామర్శిస్తున్నారు. జగన్లో ఇంత మార్పు రావడానికి కారణమేంటి? పులివెందుల ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందన్న పార్టీ నేతల సలహాతోనే వివిధ వర్గాల ప్రజల్ని కలుస్తున్నారా? వైసీపీ నేతలు టీడీపీలో చేరుతూ రాజకీయ సమీకరణలు మారుతున్న క్రమంలోనే జగన్ వైఖరిలో చేంజ్ వచ్చిందా? పులివెందుల ఎమ్మెల్యే జగన్కు ఈ మధ్య ప్రజలు, ముఖ్యంగా రైతులపై అపార ప్రేమ పుట్టుకొచ్చింది. గతంలో సొంత నియోజకవర్గానికి ఎప్పుడు వచ్చినా అన్నదాతల గోడు పట్టించుకోని వైసీపీ అధ్యక్షుడు ఇప్పుడు వారిపై ప్రేమ వలకబోస్తున్నారు. పులివెందుల, ఇడుపులపాయ వదిలి బయటకు వెళ్లిన దాఖలాలు లేవు. కానీ ఇప్పుడు మాత్రం పొలం బాట పడుతూ రైతుల స్థితిగతులను తెలుసుకుంటున్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అన్నదాతలకు చేసిందేమీ లేదన్న విమర్శలు ఉన్నాయి. కానీ ఇప్పుడు వీరి పరిస్థితి అగమ్య గోచరం. దళారులతో కొమ్మక్కై అన్నదాతల నోట్లో మట్టి కొడుతున్నారని కూటమి ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్నారు. పరిస్థితి బాగోపోతే తాడే పామై కరుస్తుందన్నట్లు పులివెందుల నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్న క్రమంలోనే జగన్లో చేంజ్ కనిపిస్తోంది. పులివెందుల జడ్పీటీసీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థికి డిపాజిట్ దక్కలేదు. నియోజకవర్గంలోని చాలా మంది నేతలు, కార్యకర్తలు టీడీపీలో చేరారు. దీంతో ఎక్కడో తేడా కొడుతుందని గ్రహించిన జగన్కు పరిస్థితి బాగలేదని అర్థమైంది. దీనికి తోడు పులివెందుల వచ్చినప్పుడు గతంలో మాదిరిగా కడుపులో చల్ల కదలకుండా ఇంట్లోనే కూర్చుంటే పప్పులు ఉడకవని, కాలు కదపకపోతే కష్టాలు తప్పవని సలహా ఇవ్వడంతోనే జగన్ తన ఎస్టేట్ నుంచి బయటకు అడుగు వేస్తున్నారన్న చర్చ సాగుతోంది. జగన్ ఇటీవల పులివెందుల వచ్చినప్పుడు అరటి తోటల బాటపట్టి ధర లేదని బాధపడుతున్న రైతులను పరామర్శించారు. తమ ప్రభుత్వంలో టన్ను 25,000 నుంచి 32,000 అమ్ముకోగలిగితే కూటమి పాలనలో కేవలం 2,000 కూడా కొనేవారు కరువయ్యారన్నది జగన్ ఆరోపణ. కానీ వైసీపీ పాలనలో అరటికి అంత ఇచ్చింది లేదు. అబద్దాలు వల్లెవేసి అన్నదాతల సానుభూతి పొందాలని ప్రయత్నించారు. కానీ జగన్ నాటకాన్ని టీడీపీ నేతలు తిప్పికొట్టారు. టన్ను అరటికి 9,000 నుంచి 12,000 ధర ఇస్తున్నారని టీడీపీ నేతలు చెబుతున్నారు. రైతులు కూడా జగన్ మొహానే ఇదే మాట చెప్పడంతో అరటి డ్రామా రక్తి కట్టలేదు. సమస్య ఉంటే ప్రభుత్వంతో మాట్లాడి పరిష్కరిస్తారని హామీ ఇవ్వకుండా కూటమిపై అభండాలు వేసి వెళ్లిపోవడం విమర్శలకు తావిచ్చింది. అసెంబ్లీకి వెళ్తే కదా సమస్యలు చర్చించేది అన్నది ఎన్డీఏ నేతల మాట. కూటమి ప్రభుత్వంపై బురద జల్లే విషయంలో పులివెందుల ఎమ్మెల్యే జగన్ నోటికి హద్దు అదుపు ఉండదు. అప్పట్లో ప్రత్యేక రైళ్ల ద్వారా అరటిని ఎగుమతి చేశామని గొప్పలు చెప్పుకొని గప్పాలు కొట్టుకున్నారు. కానీ కేవలం కొన్నిసార్లు మాత్రమే ఇవి నడిచాయి. ఆరంభ సూరత్వంగానే మిగిలిపోయింది. కానీ ఆచరణ సాధ్యం కాలేదు. వినేవారు ఉంటే చెప్పేవారు ఎన్నైనా చెబుతారు. కూటమి పాలనలో పెట్టుబడి సాయంలో 40,000 ఇవ్వాల్సి ఉందన్న వాదాన్ని వినిపించిన జగన్ 10,000తో సరిపెట్టి చేతులు దులుపుకున్నారని ఆరోపించారు. 30,000 ఎగ్గొట్టారన్నది జగన్ వాదన. కానీ ఇది పచ్చి అబద్ధమని అన్నదాతలే చెప్పారంటే పులివెందుల ఎమ్మెల్యే ఎంత నాటకాలాడారో అర్థం చేసుకోవచ్చు. ఉచిత పంటల బీమా హుష్కాకి అని ఇన్పుట్ సబ్సిడీ ఎగ్గొట్టారు. ఏ పంటకు గిట్టుబాటు ధరలు లేవని డైలాగ్స్ తెంచారు. కానీ కూటమి నేతలు అన్ని విషయాలను వివరాలతో బయటపడడంతో జగన్ బండారం బయటపడినట్లయింది. ఇక కూటమిని విమర్శించే అవకాశం వస్తే జగన్కు అన్నీ గుర్తుకొస్తాయి. ఉల్లి రైతులు ధర లేక కన్నీరు పెట్టుకుంటున్నారన్నది జగన్ మాట. ఉల్లి క్వింట 1,200కు కొంటామన్న ప్రభుత్వం ఇందుకు విరుద్ధంగా వ్యవహరించిందన్నది వైసీపీ అధ్యక్షుడి వాదన. పులివెందుల వచ్చినప్పుడు జగన్ రైతు సమస్యలను భుజానికి ఎత్తుకోవడానికి ఒకటే కారణమన్నది కూటమి నేతల మాట. సొంత నియోజకవర్గ ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతతోనే పొలం బాట పట్టారన్నది ఎన్డీఏ వాదన. 2019తో పోలిస్తే గత ఎన్నికల్లో జగన్ మెజారిటీ బాగా తగ్గింది. 2028లో పరిస్థితి ఎలా ఉంటుందోనన్న భయంతోనే వైసీపీ అధ్యక్షుడిలో మార్పు వచ్చిందని పార్టీ వర్గాల్లో వినిపిస్తుంది. పులివెందుల వచ్చినప్పుడు అన్ని వర్గాలను కలవకపోతే పుట్టి మునగడం ఖాయమని భావించి ఎస్టేట్ నుంచి బయటకు వస్తున్నారని భావిస్తున్నారు. పులివెందుల నియోజకవర్గ ప్రజలు ఏదైనా సమస్యను జగన్ దృష్టికి తీసుకువెళ్తే అదేదో చూడండని తన తమ్ముడు కడప ఎంపీ అవినాష్ రెడ్డికి చెప్పేవారు. కానీ అవి పరిష్కారమయ్యేది కాదు. దీంతో అన్నదాతలు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారని గ్రహించిన జగన్ వీరి సానుభూతి కోసం ప్రయత్నించారు. కానీ రైతులు ఎదురు తిరగడంతో వ్యూహం బెడిసికొట్టిందని భావిస్తున్నారు.
మున్ముందు పులివెందుల వచ్చినప్పుడు జగన్ ఎలా వ్యవహరిస్తారో చూడాలి.